హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాంచీస్ కిచెన్. ఈరోజు మనం మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా. ఈ మైసూర్ బోండాలు మనకు బయట హోటల్స్లో అక్కడైతే మైదా పిండితో చేస్తారండి. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనము చక్కగా గోధుమ పిండితో ఈ మైసూర్ బోండాల్ని చాలా ఈజీగా చేసేసుకుందాం. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు కాబట్టి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 కప్పులు గోధుమ పిండి వేసుకొని బాగా సిమ్లో పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా కొంచెం వేయించేసుకొని చల్లారడానికి పక్కన పెట్టేయాలండి. ఈ పిండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలి. అలాగే మనం 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసేసుకోవాలన్నమాట. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కల్ని 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ చూసారా అన్నీ వేసేసి మనం ఫస్ట్ ముందు పొడిగానే మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పిండి కోసం కలపడం కోసం మనము ఒక చిక్కటి మజ్జిగ తీసుకుందామండి. ఒక పెద్ద కప్పు చిక్కటి మజ్జిగ అయితే సరిపోతుందన్నమాట. ఈ పొడి పిండి అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా అలా మజ్జిగ పోసుకుంటూ పిండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలండి. మీరు మజ్జిగ చూసుకుంటూ కలుపుకోవాలండి, లేదంటే బాగా పలచగా అయిపోతుంది కాబట్టి ఇలా పిండిని కలుపుకుంటూ మజ్జిగ పోసుకోవాలి. ఈ పిండి కలపడం మీరు ఉండలకి వచ్చేటట్టు అలాగే బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కాస్త గట్టిగానే కలుపుకోవాలండి. ఈ బ్యాటర్ని మనం చేత్తోనే బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. బాగా 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే స్మూత్ టెక్స్చర్ వస్తుంది అనమాట బోండాలు కూడా. ఈ పిండిని మనం ఇలా నానబెట్టేసుకొని పక్కన ఒక 2 అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది, లేదంటే నైట్ అంతా కూడా పెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం బోండాలు వేసుకోవాలండి. ఈ బోండాలు వేసేటప్పుడు చెయ్యి కొద్దిగా తడి చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే పిండిని మళ్ళీ మనం కలిపి వేయకూడదు అనమాట. అలాగే పక్క నుంచి తీసేసుకొని చక్కగా చిన్న బోండాల్లాగా వేసుకోవచ్చు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకోండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేయించుకుంటే ఎంతో బాగుంటాయి అన్నమాట. లోపల కూడా పిండిగా అయితే ఏమీ ఉండవు. బయట మైదా పిండితో చేసే బోండాలు అయితే కొంచెం ఆయిలీగా ఉంటాయండి, మనం అవి ఎక్కువ కూడా తినలేము. ఇవి గోధుమ పిండి అనుకోండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు, ఎందుకంటే మనం దీంట్లో సోడా ఉప్పు కూడా వేయలేదు కదా, కాబట్టి ఆయిల్ పీల్చవు, చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సాఫ్ట్, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది, బయట మాత్రం క్రిస్పీగా ఉంటుంది. ఇలాగే మీకు కావలసినట్టు బోండాలన్నీ కూడా మొత్తం వేసేసుకోండి. ఈ బోండాలు మీరు పుట్నాల చట్నీతో కానీ లేదా కారపొడితో దేంతో అయినా సరే తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మంచిగా వేడివేడిగా తిన్నారంటే ఎంతో బాగుంటాయి అన్నమాట. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి.